అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? థ్యాంక్ యూ అండి. నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి మంచి మంచి కామెంట్స్ పెట్టారు. సో హోప్ చాలామంది యాక్సెస్ కూడా చేసుకున్నారు దాన్ని. చాలామందికి హెల్ప్ అయిందని నేను అనుకుంటాను. నిన్నటి వీడియోలో ఉన్న కొన్ని డౌట్స్తో పాటు ఇవాల్టి ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, యుఎస్సిఐఎస్ వాళ్ళు ఏదైతే మనకి ఈ లగ్జరీ ఇచ్చారో 100K అమెరికాలో ఉంటే కట్టక్కర్లేనని, దాంతోపాటు కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ అయితే యాడ్ చేశారు. సో ఇక డీటెయిల్గా మళ్ళీ యుఎస్సిఐఎస్ లింకులు పెట్టి అదంతా చదివి ఇదంతా ఏం చేయను, కానీ నాకు అర్థమైంది, నేను మీకు చెప్తా. ఓకే, జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ క్లారిటీగా చెప్తున్నా. మీకు ఏమున్నా సరే డౌట్స్ నేను పెట్టే వాటిల్లో కానీ మీకు ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అయితే కనుక అటార్నీని అయితే మీరు కలవటం బెటరు. బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ నేను షేర్ చేస్తున్నా, మీకు ఉపయోగపడితే వాడుకోండి. ఓకే, ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వ్యూస్ అయితే కొంచెం వస్తున్నాయి, కానీ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, ఇంత కష్టపడుతున్నాను కదా. సో ఒక నొక్కు నొక్కి ఆ పక్కనే లైక్ అనేది ఉంటుంది చూసారా, అది కూడా అలా ఒక నొక్కు నొక్కారనుకోండి, సో వీడియో కొంచెం పబ్లిసిటీ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, H4 గురించి ఏందబ్బా మీరు చెప్పరు, ఇన్ని చెప్తారు కానీ అసలు H4 గురించి పట్టించుకోరేంది, H4 వాళ్ళకి వాల్యూ లేని అని చెప్పేసి నిన్న కామెంట్ వచ్చింది నాకు. H4 వాళ్ళకి వాల్యూ లేకపోవడం కాదండి, H4 వాళ్ళకు ఉన్నంత పెద్ద వాల్యూ ప్రపంచంలో ఎవరికి లేదు. ఇప్పుడు H4 EAD అంటే ఏంటంటే అది బంగారు గని అనమాట. H4 EADలోంచి మళ్ళీ H1కి రావడం ఎందుకండి, పొయ్యిలోంచి నిప్పుల్లో దూకినట్టు ఉంటుంది, అంతే కదా. H1 వాళ్ళు తల పట్టుకొని చేస్తున్నారు, ఒకటి పక్కన జాబులు ఇవ్వట్లేదు అంటాడు, ఒక పక్కన జాబులు తీసేస్తారంటాడు, ఇంకో పక్క 100,000 కడతా అంటారు. ఈ రకరకాల సమస్యలతో వాళ్ళకి నిద్రే పట్టట్లే పాపం. అట్లాంటిది ప్రశాంతంగా సుఖంగా ఉన్న దుఃఖానికి వేసుకోవటం అనేది సామెత అన్నట్టు. H4ది నేను దాంట్లో కవర్ చేశాను. H4 నుంచి మీరు H1కి షిఫ్ట్ అయినా సరే, నేను చెప్పిన దాంట్లో ఏమేమైతే రూల్స్ ఉన్నాయో ఆబ్వియస్లీ మీరు ఇండియాలో ఉంటే, అది అమెరికాలో ఉంటే డబ్బులు కట్టక్కర్లేదు. ఇండియాలో ఉంటే మీరు కొత్త H1 పిటిషన్ వేసుకుంటే డబ్బులు కట్టాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, H4 కవర్ అయింది. నెక్స్ట్ ఇంకొక పిల్లలు 2-3 అడిగారు ఏంటంటే, కౌన్సిలర్ ప్రాసెసింగ్ గురించి వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అది కొంచెం క్లారిటీ అడిగారు అనమాట. అది నేను కొంత క్లారిటీ ఇస్తా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం ఇది బిట్ స్కిప్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీకు చెప్పిందే చెప్పి బోర్ కొట్టించడం ఎందుకని. కౌన్సిలర్ ప్రాసెసింగ్ అని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మీనింగ్ ఫర్ ది కౌన్సిలర్ ప్రాసెసింగ్ అని ఏంటంటే, మీరు ఎప్పుడైతే స్టాంపింగ్కి మీరు దానికి వెళ్తారో ఎంబసీకి, అక్కడ ఎవరైతే పర్సన్ ఆఫీసర్ అటెండ్ అవుతారో ఆయన మీకు మొత్తం చెక్ చేసి డీటెయిల్స్ అన్ని చూసి, ఓకే లీగలే పర్లేదు వీడికి వీసా ఇవ్వచ్చు అని మీకు స్టాంప్ వేస్తారు. మీరు H1B మీద వెళ్ళారు అనుకోండి, H1B స్టాంప్ వేస్తారు. B1 B2కి వెళ్తే B1 B2 స్టాంప్ వేస్తారు. లేకపోతే H4కి వెళ్తే H4 స్టాంప్ వేస్తారు. సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ ఒక స్టేటస్కి మీరు లీగల్ స్టేటస్కి వెళ్ళినప్పుడు అన్ని చెక్ చేసి వాళ్ళు స్టాంప్ వేసేటువంటిది కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటారు అనమాట. అది ఏంటంటే, H1 ఫస్ట్ టైం అప్లై చేస్తారు కదా ఇండియా నుంచి, ఆబ్వియస్లీ వాళ్ళు స్టాంపింగ్కి వెళ్తారు కదా. నేను స్టాంపింగ్ వెళ్ళొచ్చా అంటారు చూసారా, అదే కౌన్సిలర్ ప్రాసెసింగ్ అనమాట. సో ఇండియా నుంచి ఎవరైనా అప్లై చేస్తే ఆబ్వియస్లీ స్టాంపింగ్కి వెళ్ళాలి. యుఎస్లో ఉండి ఎవరైనా ఈ అప్లికేషన్ ఏది మన కొన్ని ఫర్ సమ్ రీజన్ వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఎవరైనా వస్తే దాన్ని కూడా కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటారు అనమాట. ఇప్పుడు COS చేంజ్ ఆఫ్ స్టేటస్కి ఈ కౌన్సిలర్ ప్రాసెసింగ్కి డిఫరెన్స్ అనేది చెప్తా మీకు. మీరు F1 OPTO STEM OPTలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీకు H1 లాటరీలో H1 పికప్ అయింది. 2026 2025 అది ఇగ్నోర్ చేయండి, దాన్ని మళ్ళీ ఆ శోధంత ఎందుకు మనకి. H1 లాటరీలో మీరు పికప్ అయ్యారు, మీరు అమెరికాలో ఉన్నారు అంటే ఏం చేస్తారు, మీరు H1 పిటిషన్ అప్లై చేస్తారు, పిటిషన్ అప్రూవ్ అవుతుంది. స్టాంపింగ్కి జనరల్గా ఇండియా వెళ్ళి చేయించుకొని రావాలి, బట్ కండిషన్ లేదు. ఓకే, మీరు వెళ్ళినప్పుడు చేయించుకుంటారు, కంగారు ఏముంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు ఆ స్టేటస్ మీద కంటిన్యూ అయిపోవచ్చు కదా, దానికోసం టికెట్ పెట్టుకొని ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోవాల్సినంత అవసరం అయితే లేదు కదా. మీ చేంజ్ ఆఫ్ స్టేటస్ మీకు ఇంతకుముందు OPTO STEM OPTO స్టూడెంట్ ఉంటుంది, ఇప్పుడు మీరు ఏ స్టేటస్లో ఉన్నారు, H1 స్టేటస్లో ఉన్నారు, కానీ స్టాంపింగ్ ప్రస్తుతానికి అవసరం లేదు, మీరు కంటిన్యూ అయిపోవచ్చు. దాన్ని చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటారు. కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకి OPT పీరియడ్ 1 year ఉంటుంది, STEM OPT పీరియడ్ 2 years ఉంటుంది. H1లో పికప్ అవుతారు, వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఏది మన కౌన్సిలర్ ప్రాసెసింగ్ H1B అనేది అప్లై చేసుకుంటారు. చెప్పిన కదా కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటే స్టాంపింగ్ అనమాట. అయితే ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ రూల్ ఏంటి అంటే,
మీకు 1 ఇయర్ ఓపీటీ ఉంది, మీరు ఈ ఇయర్ H1 లాటరీలో పికప్ అయ్యారు. మీరు ఆ కౌన్సిలర్ ప్రాసెసింగ్ H1 మీ కనుక పెట్టుకుంటే మీరు ఓపీటీ, తర్వాత 2 ఏళ్ళు స్టెమ్ ఎక్స్టెన్షన్, అనదర్ 2 ఇయర్స్ ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, ఈ 3 ఏళ్ళు వాడుకున్న తర్వాత అప్పటి నుంచి మీ H1B స్టార్ట్ అవుతుంది. మీ క్లాక్ ఎప్పుడు టిక్కింగ్ స్టార్ట్ అవుతుంది అంటే మీరు ఇండియా వెళ్ళి స్టాంపింగ్, ఆ కౌన్సిలర్ ప్రాసెసింగ్ స్టాంపింగ్ చేయించుకొని మళ్ళీ మీరు H1 మీద వస్తున్నారు అనమాట. ఓకే, అప్పుడు మీ క్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటారు. ఏది ఓపీటీ వాళ్ళకి. వీళ్ళు జనరల్గా ఏంటంటే H1లోకి మారిపోవచ్చు, షిఫ్ట్ అయిపోవచ్చు. COS ఇందా చెప్పానుగా, చేంజ్ ఆఫ్ స్టేటస్ పెట్టుకొని షిఫ్ట్ అయిపోవచ్చు. లేదు అంటే మేము ఈ 3 ఏళ్ళు వాడుకుంటాం, ఎందుకు వేస్ట్ చేసుకోవాలా, మాకు ఆపర్చునిటీ ఉంది కదా, H1 తర్వాత స్టార్ట్ చేసుకుందాం, అప్పుడు ఇంకొక 6 ఇయర్స్ ఉంటుంది కదా. లాజిక్ ఇదనమాట. కౌన్సిలర్ ప్రాసెసింగ్ పెట్టుకుంటే మీరు ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని రావాలి రూల్ ప్రకారం. ఎప్పుడు వెళ్తే అప్పుడు ఆ రూల్ కింద 100K కట్టాల్సి వస్తుంది. అదే చేంజ్ ఆఫ్ స్టేటస్ అయితే 100K కట్టాల్సిన అవసరం లేదనమాట. అది రూల్. నెక్స్ట్ USCIS వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్వి పెట్టారు. దాంట్లో ఏంటి అంటే, మీరు ఎవరైనా సరే అమెండ్మెంట్స్ కానీ, ఓకే, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్స్ కానీ, లేకపోతే మీ LCAలు కానీ ఏది ఉన్నా సరే జాగ్రత్తగా చూసుకోండి. పొరపాటున కూడా తేడా వచ్చింది అంటే మీరు 100Kలోకి పడతారు. ఓకే, 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ H1 వీసా అప్లై చేసినప్పుడు మీ LCA $1,00,000 అని చెప్పేసి స్టాంపింగ్ చేయించుకొని అమెరికా వచ్చారు. కానీ మీ ఏజెంట్ గారు ఎంత ఇస్తున్నాడు, మీకు 60,000 ఇస్తున్నాడు. ఓకే, మీ LCA ఒకటి ఉంది, మీకు వచ్చే జీతం ఒకటి ఉంది. ఇప్పుడు మీరు వేరే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే మీ లాస్ట్ ఇయర్ శాలరీ చూస్తారు. మీ లాస్ట్ ఇయర్లో మీ LCA ఏం చెప్తుంది, $1,00,000 చెప్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న లెక్క ఎంత, $60,000. అంటే ఇప్పుడు మోసం చేసామా లేదా, చేసాము. కంపెనీ వాడు చేశాడా, మీరు చేశాడా, ఇంకోటి చేశాడా పక్కన పెట్టండి. అంటే వాళ్ళకి అబద్ధం చెప్పాం మనం. $1,00,000 పనిచేస్తా అని చెప్పి 60,000 పనిచేస్తున్నాం. యాక్సెప్ట్ చేయటం నీ తప్పు, తక్కువ ఇవ్వటం కంపెనీ తప్పు. సో ఆ టైంలో కనుక వాళ్ళు మీ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ని కనుక రిజెక్ట్ చేస్తే మీరు మళ్ళీ కొత్త పిటిషన్ కిందకు వచ్చి, లేకపోతే వాళ్ళు వెళ్ళి స్టాంపింగ్ చేయించుకుని రమ్మని, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీ LCA ఎంత ఉందో అంత శాలరీ మీకు లాస్ట్ 12 months కంపల్సరీ ఉండాలి. ఓకే, మీకు వాళ్ళు తేనె నోట్లో పూసినట్టే పూసి ఇట్లాంటి చిన్న లాజిక్స్లో ఇరికిచ్చారనమాట. మీకు ఇప్పుడు నేను చదివినవి చెప్తున్నా, తప్పనుకుంటే మీరు ఎవరితోనో ఎంక్వైరీ కూడా చేసుకోండి అటార్నీలతోటి. ఓకే, LCA ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ అమెండ్మెంట్స్. శాలరీ పెరిగింది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ చేంజ్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే జాబ్లో ప్రమోషన్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ మీకు ఆ పర్టిక్యులర్ అమెండ్మెంట్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ అమెండ్మెంట్ లోపు మీ ఎంప్లాయర్ ఫైల్ చేయాలి. అలాంటివి ఇన్ టైంలో చేయకుండా నెక్స్ట్ ఎప్పుడైనా మీరు H1 అప్లై చేసిన, H1 చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్కి వెళ్ళినా, లేకపోతే ఎనీ చేంజెస్ మీరు చేసుకుంటున్నా, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా బ్యాక్గ్రౌండ్లో భయంకరంగా చెక్ చేస్తున్నారు. టెక్నాలజీ బాగా అడ్వాన్స్డ్ అయిపోయింది. మనం ఎక్కడో 1947లో ఉన్నాము. టెక్నాలజీ చాలా ముందుంది. మన చేత్తో మనం కష్టపడి మన H1B వాళ్ళు రాసినటువంటి కోడ్లే అవన్నీ. సో అవి వాళ్ళ డేటానే తవ్వుతున్నాయి అనమాట. యూఆర్ డిగ్గింగ్ యువర్ ఓన్ గ్రేవ్ అంటాం చూసారా మనం. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ AI సాఫ్ట్వేర్లతోటి వాళ్ళు అందరి జాతకాలు తోతున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి పుండు మీద కారం చల్లినట్టు ఈ 100K ప్రొక్లమేషన్ తెచ్చిన దగ్గర నుంచి అందరూ పిక్క తిన్నారు. ఏది ట్రంప్ని, గవర్నమెంట్ని, రకరకాలుగా మీడియా అని, ఇంకోళ్ళని కోర్టు కేసులని, ఇప్పుడు 2 కోర్టు కేసులు కూడా అయినా కదా, దాంతో వాళ్ళు పిచ్చిపోయినారు. కాబట్టి ఆబ్వియస్లీ ఎవరు కట్టాలి ఎవరు కట్టక్కర్లేదు అనేది క్లియర్గా చెప్పారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇఫ్ యూ డోంట్ ఫాలో ది రూల్ మీకు ఏదో ఒక రకంగా ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ 100Kలో పడే ఛాన్స్ అయితే ఉంది. అది వాళ్ళు చెప్పారనమాట. మీ H1 రిజెక్ట్ చేయొచ్చు, లేదు మిమ్మల్ని మళ్ళీ వెళ్ళి కౌన్సిలర్ ప్రాసెసింగ్కి పంపించేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అలాంటి ఛాన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ ఇండియా వెళ్ళుకొని మీ కంపెనీతో 100K కట్టించుకొని వెనక్కి రావాలన్నమాట. సో మెయిన్ H1B వాళ్ళు 100% పర్ఫెక్ట్గా చూసుకోవాల్సినవి మీ LCAలు, మీ అమెండ్మెంట్స్ టైంకి ఫైల్ చేశారా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో
కొత్త H1 అప్లై చేసేవాళ్ళు, ఓపీటీలో ఉన్నావు, స్టెమ్ ఓపీటీలో ఉన్నావు, కొత్త H1 అప్లై చేసుకుంటున్నావు, నీ ఓపీటీ చరిత్ర చూసుకో. నీకు ఎంప్లాయర్ I-983 ఉంటుంది కదా, మీకు దాని ప్రకారమే కదా మీరు ట్రైనింగ్కి వెళ్తారు. ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఎంప్లాయర్ చెప్పిన జీతం ఇచ్చాడా లేదా, మీ బ్యాంక్ అకౌంట్లో పడ్డదా లేదా, ట్యాక్స్ కట్టారా లేదా, ఇది కూడా జాగ్రత్త చూసుకోండి, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని వాళ్ళు చెప్పారనమాట. H1కి వెళ్ళినప్పుడు మీ H1 రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు రెఫరల్ ఏదైనా ఇచ్చారనుకోండి, నాకేదో అనుమానం ఉంది ఈ శాలరీ మీద, ఇప్పుడు ఎవరో అటానే అప్లై చేస్తారు కదా, అప్లై చేసినప్పుడు వాళ్ళు మీ ఓపీటీలో ఉన్నప్పుడు పొరపాటు శాలరీ చెక్ చేశారనుకోండి, వీడికి 1 నెల శాలరీ పడలేదు, 3 నెలలు శాలరీ పడ్డది, మళ్ళీ 1 నెల పడలేదు, మళ్ళీ 1 నెల పడ్డది, ఏంది కథ అని వాళ్ళు ఏమైనా రిఫరల్ రైజ్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ దొరికిపోతారు మీరు. ఓకే, సో నెక్స్ట్ ఎప్పుడైనా సరే H1 ఓపీటీ మించి అప్లై చేసిన, స్టెమ్ ఓపీటీ మించి అప్లై చేసిన, ఏ రకంగా అయినా సరే మీరు మీ పాత బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. F1లో ఉండి పార్ట్ టైం జాబ్ చేశారనుకోండి, బయట జీతం పడ్డది అనుకోండి. సో ఈ రూల్స్ దాంట్లో ఉన్నాయి, మీరు కూడా ఒక్కసారి తెలుసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుసుకోవటం అనేది, ఎందుకంటే తర్వాత H1 అప్లై చేసుకున్న తర్వాత అయ్యో నాయన నాకు H1 రాలేదురా, యూఎస్ఏఎస్ నన్ను పట్టుకున్నాడు, నాకు ట్యాక్స్ కట్టలేదంట, మా ఎంప్లాయర్ ట్యాక్స్ కడుతున్నాడా లేదో కూడా మనం తెలుసుకోవాలి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సమ్టైమ్స్ మనకి ఇచ్చే శాలరీకి కూడా ట్యాక్స్ కడుతున్నాడా కట్టట్లేదో కూడా తెలుసుకోవాలన్నమాట. చాలా ఉంటాయి దీంట్లో. లీగల్గా ఉండండి, మీకు H1 పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడన్నా ఏమన్నా ఇల్లీగల్ పనులు చేశారంటే మాత్రం మీరు H1 ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, చాలామంది వేజ్ బేస్డ్ గురించి అడుగుతున్నారు. ఆ రూల్ ఇంకా రాలేదండి. ప్రస్తుతానికి H1లో ఎటువంటి మార్పులు రాలేదు. లాటరీ సిస్టమ్ లాస్ట్ ఇయర్ ఎలా ఉందో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు ఫెడరల్ రిజిస్టర్లో పెట్టారు వేజ్ బేస్డ్ రూలు. ఆ వేజ్ బేస్డ్ రూలు కనుక నెక్స్ట్ ఇయర్ వస్తే అప్పుడు రూల్స్ అన్ని మారుతాయి. లేదు అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా లాటరీ ఉంటుంది. అది ఏదైనా అప్డేట్స్ ఏమైనా వస్తే మాత్రం నేను వెంటనే ఇంకో వీడియో చేసి మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్.